ఈ రోజును కూడా మనందరి కొరకు నిజంగా ఒక ఇత్తడి సర్పం ఎత్తబడింది. అది కలువరి గిరి మీద. మనం కూడా పాపం చేయడం ద్వారా, దేవుని మీద తిరుగుబాటు చేయడం ద్వారా పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణాన్ని మనం పొందుకున్నాం. తద్వారా ఆ మరణం నుంచి విడుదల చేయడానికి, ఆ మరణం నుంచి రక్షణ రావడం కొరకు మన తండ్రి అయినటువంటి దేవుడు నిజంగా ఆకాశానికి భూమికి తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆ కలువరి గిరి మీద పైకెత్తి, ఈయన వైపు చూడండి, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని చూడండి అని చెప్పి నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని భూమికి మధ్య ప్రాంతంలో దేవుడు నిలబెట్టాడు. భూమికి మధ్య ప్రాంతం ఈరోజు ఇశ్రాయేల్ దేశం అయితే, కలువరి కొండ ఎత్తైనటువంటి ప్రాంతం, గొల్గొతా అనేటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశానికి భూమికి మధ్యన ఒక రక్షకుడు, పాపము లేనిటువంటి ఒక పరిశుద్ధుడు, పాప రహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిలబెట్టబడ్డాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా సరే, ఆ శిలువ మీద విశ్వాసం ఉంచినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు ప్రాణత్యాగం మీద విశ్వాసం ఉంచినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తబడ్డాడు నా పాపాల నిమిత్తమే అని విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా వారు రక్షించబడుతారు. హల్లెలూయా.